హలో అండి. బంగారం ధరలు చూసారా రోజు రోజుకి ఎలా పెరిగిపోతున్నాయో. మనం ఏదైనా సరే మెరుగు పెట్టించడానికి బంగారం షాప్కి ఇద్దామన్నా భయమే అనమాట. వాళ్ళు మట్టి అని చెప్పేసి బంగారమే తీస్తారో మట్టే తీస్తారో అన్నది మనకు తెలియదు. కానీ ఈ చిన్న టిప్పు వాడేసి మనం ఇంట్లోనే నల్లగా అయిపోయిన బంగారం వస్తువులు కూడా తెల్లగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే చిన్న మన సబ్బు ఉంటుంది కదండి, బట్టలు ఉతుక్కునే సబ్బు. నేనైతే రిన్ సోప్ ఇంట్లో ఉంటే అది తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసేయండి. చేసేసి స్టవ్ మీద ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పోసి ఏదైతే నల్లగా అయిపోయాయో చెవులు తీసుకున్నా నేను ఆ చెవులు వేసేసి స్టవ్ మీద పెట్టండి. చూడండి చాలా నల్లగా అయిపోయావి. మీకు ఇంకో జత కూడా చూపిస్తాను బాగా నల్లగా అయిపోయినవి. అవి కూడా తీసి చూసాక మీకు కలరు ఎలా మారుతుందో ఒరిజినల్గా వచ్చేస్తాయి. ఎంత బాగుంటాయో మీరు చూద్దరు. కానీ స్టవ్ మీద సిమ్లో పెట్టేయాలన్నమాట. అది సబ్బు కరిగినంత వరకు వెయిట్ చేయండి. చూడండి ఇవి కూడా నల్లగా అయిపోయినావు బాగాను. అందుకని చెప్పేసి అదే దాంట్లో వేసేసాను నేను. ఆ చిన్న కప్పులో నీళ్ళు తీసుకొని చిన్న సబ్బు ముక్కలు వేసేసి స్టవ్ వెలిగించండి. స్టవ్ కూడా మీకు ఒక్క చిన్న మరుగు వచ్చగానే ఆపేయచ్చు అనమాట. ఎక్కువసేపు ఏం మరగబెట్టక్కర్లేదు. చూడండి మధ్య మధ్యలో ఒకసారి కదిపి చూపిస్తున్నాను మీకు. కదుపుకోండి ఒకసారి. చిన్న ఉడికొచ్చింది అన్న టైంకి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువసేపు కూడా మరిగించడం అనేది మంచిది కాదు కదా బంగారాన్ని. అందుకని చెప్పి చిన్న ఉడుకు రాగానే ఆపేసేయండి. వీడియోని మాత్రం ఆఖరి వరకు చూడండి. ఇంకా చూడండి అయిపోయింది. దీన్ని తీసేసేయండి బయటికి. ఆఖరి వరకు చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో చిన్న టిప్ ఉన్నది దానికి. చూడండి దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్తో మట్టి అది లేకుండా చిన్న పిసరు కడిగేసేయండి. డిజైన్ ఎక్కువగా ఉంటే బాగా మట్టి పట్టేస్తుంది కదా, అందుకని చెప్పేసి శుభ్రంగా టూత్ బ్రష్ పెట్టి ఒకసారి కడిగేయండి. అస్సలు కష్టపడక్కర్లేదండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకండి. దీంతో అయిపోయింది అనుకోకండి. దీంట్లో చిన్న చిన్న టిప్ ఉందండి. అది కానీ మీరు పాటించారంటే కొత్త చెవుల్లాగే వచ్చేస్తాయండి. చాలా బాగా వస్తాయి. నేనైతే అనుభవంతో చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చిందంటే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూడండి అలాగే చెవి వెనకాల మనకి దుద్దులోని సేల్లోని వెనకాల కట్ట మట్టి దూరిపోయి మనకి దురద పెట్టేస్తూ ఉంటుంది. సమ్మర్ వచ్చింది కదా, అందుకని చెప్పి ఇలా మధ్య మధ్యలో మనం కడుక్కుంటూ ఉండాలి చెవులవి. చూడండి వెనక్కి తిప్పేసి కూడా క్లీన్ చేసాను. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న కప్పులోకి మంచినీళ్ళు తీసుకొని వేసేసేయండి. వేసేసి శుభ్రంగా కడిగేయండి. చూడండి ఇప్పటికే బాగా తెల్లగానే వచ్చేసాయి. కడిగేసి ఆ నీళ్ళు పంపేసేయండి. ఆ కప్పులోనే మనం మరగపెట్టి ఉంచుకున్న పాలు ఉంటాయి కదా ఇంట్లో, ఆ పాలు వేయండి. ఆ పాలు వేసి ఈ కడిగిన చెవులు ఉన్నాయి కదా అవి అందులో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు వదిలేయండి. ఆ పాలు చెవులకి అంతటికి పట్టేలాగా, బంగారం అంతటికి పట్టేలాగా ఒకసారి కదిపేసేయండి. అవి వేసేసి శుభ్రం పట్టేలాగా శుభ్రంగా చేత్తోని నలిపేసేయండి చెవులవి పూర్తిగా. దాన్ని ఒక 2 మినిట్స్ వరకు అలా ఉంచేయండి. 2 మినిట్స్ ఉంచాక మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని చెవులవి కడిగేయండి. ఎందుకంటే ఈ పాలు వాసన, ఈ పాలు అన్నీ పోవాలి కదా, లేకపోతే జిడ్డెక్కిపోతాయి. శుభ్రంగా కడిగేయండి. మనకి ఏ కెమికల్స్ వాడినా సరే బంగారం అరిగిపోతుందని భయం ఉంటుంది. అంతేనండి. దీన్ని తీసుకొని ఒక పొడి క్లాత్ మీద వేసేసేయండి. వేసేసి చిన్న పిసరు తుడిచేయండి. చూడండి
తుడిచేస్తే మొత్తం నీరంతా ఆరిపోతుంది. దీన్ని మా కిచెన్లోకి కొంచెం ఎండ వస్తే ఎండలో పెట్టానండి. చూసారా కొత్త వాటిలో ఎలా మెరిసిపోతున్నాయో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.